అడుగు ఏం కావాలో ఇస్తాను. ఏ చంద్రం, అడుగు. నాకు ఫైల్స్ కావాలి. రేపు సాయంకాలం 4 గంటలకి విక్టోరియా హోటల్ ఒక రూమ్ కావాలి. అక్కడైతే మేము ఇద్దరమే ఉండొచ్చు కదా. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాక ఇబ్బంది ఉంది. త్రిపాఠి చూసావా, ఇదే ఇబ్బంది ఇక్కడ. సరే, త్రిపాఠికి మస్కా కొట్టి రూమ్ అరేంజ్ చేస్తాను. జీకే, ఎలా భరించావయ్యా దీన్ని? నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు ఏదోలా అయిపోయింది. నా మనసు కూడా ఏదో. ఇక నిన్ను వదలరా. ఒక నిమిషం. శోభనం రోజు కొత్త దంపతులకి పాలు పండ్లు ఎందుకు ఇస్తారు? శక్తి కోసం కదా. కనీసం మనం కూల్ డ్రింక్ అయినా తీసుకుంటే ఎందుకు? అంత శక్తి రాకపోయినా కొంత శక్తి అయినా వస్తుంది కదా. మనకిది మొదటి రాత్రి కదా, ఐ మీన్ మొదటి పగలు కదా. వీణా, ఇంకా మాటలు ఎందుకురా? పేలికేమైంది? సరే సరే, పద తొందరగా వెళ్ళొద్దాం. వెళ్ళొద్దామా? వెళ్ళొస్తాను. చంద్రం 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 చంద్రం, బట్టలు విప్పుతున్నాను. ఎంతో చిన్నది జీవితం. చంద్రం, ఓ తొందరగా రా. చంద్ర, ఇది నిద్ర కాదు, ప్రేమ మైకం. అలాగే నిద్రపో. నా పక్కన పడుకో. పక్కన? ఇదిగో పడుకో. చంద్ర, ఎంత మెత్తగా ఉన్నా. నువ్వు కూడా. చంద్ర, వీణా, చంద్ర, వీణా, చంద్ర, వీణా, వీణ్, వీణ్. నువ్వు ఇక రావేమో అని అనుకున్నా. ఆడపిల్లకి, అందులో నీలాంటి కావలసిన మనిషికి మాట ఇచ్చి తప్పుతానా? ఫైల్ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ. ఇక్కడ వద్దు వద్దు, మీ నాన్న వచ్చాడు. ఓ, వీణతో కాదు. నీకెలా తెలుసు? నాకెలా తెలుసు? తెలుసు. దాని రుచి మరిగే మా అమ్మకు ద్రోహం చేశాను. పద, మనం కింద రెస్టారెంట్. నువ్వు ఫైల్ ఇవ్వండి. బతికే ఉన్నావా? ఎవరైనా పట్టుకోండి, పట్టుకోండి, పరిగెట్టండి.
మే కమ్ ఇన్. Please. Excuse me. వాళ్ళు ఎందుకు వెంట పడుతు? అయ్యో రక్తం! ఏమిటిది? అసలు వాళ్ళు ఎవరా? అదంతా తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. చంద్ర ఎక్కడికి ఏం జరిగింది? చాలా చాలా జరిగాయి. నిజంగానా? చేతికి ఏమైంది? అమ్మ చెలిపి రక్తం వచ్చేలా కొరికేసి ఏమైందని అడుగుతున్నావా? నేనా? సారీ డార్లింగ్. పర్లేదు, చేయి కొరికితే కొరికావు, కానీ స్వర్గం చూపించావు. మనం జీవితాంతం ఇలాగే ఉందాం చంద్ర. ఎలా కుదురుతుంది? అక్టోబర్ 29 వరకే ఉండగలను. ఆ తర్వాత జ్వరం తగ్గి ఒరిజినల్ మేయర్ వచ్చేస్తాడు, నేను వెళ్ళిపోతాను. ఇంకెక్కడి మేయర్? ఎప్పుడో చంపేసి శవాన్ని కోల్డ్ స్టోరేజ్ లో దాచేసాం. ఏమిటి నువ్వు అన్నది? చెప్పు. ఏంటి నువ్వు నన్ను త్రిపాఠి కొట్టినట్టు కొడుతున్నావు? ఇప్పుడేమన్నావు? ఐ లవ్ యూ అన్నాను. నో. మనం ఎక్కడికైనా లేచిపోదాం. ఇక్కడుంటే త్రిపాఠి మేయర్ని చంపినట్టు మనల్ని కూడా చంపేస్తాడు. చంద్ర, ఇంతమంది ఉన్నారు, ఒక్క మనిషిని పట్టుకోలేపారా? నమస్కారం. బుద్ధి లేదరా? నేను నవ్వుతుంటే మీరు నవ్వుతున్నారా?